श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। सियावर रामचंद्र की जय। कृष्णचंद्र भगवान की जय। हर हर नमः पार्वती पतये। हर हर महादेव। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం గడిచిన సత్సంగంలో మనము 3వ స్కందమును ముగించాము. కపిల ఉపాఖ్యానము కపిల గీతతోటి. ఈరోజు మనం 4వ స్కందమును ప్రారంభించబోతున్నాము. అథశ్చతుర్థ స్కందః. ఈ 4వ స్కందమునందు ఎన్ని స్కందాలు ఉన్నా కూడా, ఎన్ని పురాణాలు ఉన్నా కూడా, ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నా కూడా అన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే భగవంతుడు ఒక్కడే అంతటా అన్నిటిగా ఎప్పుడూ ఆయన మాత్రమే, ఆ భగవంతుడు మాత్రమే ఉన్నాడు. మిగిలినవన్నీ కూడా ఆ భగవంతుడిలో కనిపిస్తున్నటువంటి అద్భుతములు అని తెలుసుకోవాలి. చూద్దాం రండి. ఈ 4వ స్కందములో మైత్రేయుల వారు విదురుడికి దగ్గర చెప్తున్నారు, నీకు నేను ఆ కపిల ఉపాఖ్యానమును చెప్పాను. స్వయంభూ మనువుకి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలలో ఒక అమ్మాయిని దేవహూతిని ఈ కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరు వలన పుట్టిన అవతారమే, ఆవిర్భవించినటువంటి అవతారమే కపిల భగవానుడు. ఆయన సాంఖ్యయోగమును, ఆ సిద్ధాంతమును లోకంలో ప్రచారం చేయుటకు మొదట తన తల్లిగారికే బోధించి ఆమెడికి ముక్తి వచ్చేట్లుగా చేశాడు, ముక్తిని పొందేట్లుగా ఆశీర్వదించి చేశాడు. ఆ తరువాత ఆ దేవహూతి కర్దములకు పుట్టినటువంటి 9 మంది ఆడపిల్లలు, అలాగే
స్వయంభూమనువు యొక్క రెండవ కుమార్తె అయినటువంటి ఆకూతి ఆ ఆ అమ్మాయిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ ఈ 9 మంది ఆడపిల్లలు అనేక ఋషులను పెళ్లి చేసుకున్నారు, వేరే వేరే ఋషులను. అలాగా వాళ్ళ మూలముగా అనేక మంది ఋషులు సంతతి అలా పెరగడం జరిగినదని వంశాభివృద్ధి, వంశానువర్ణనం గురించి చెప్తూ ఈ 4వ స్కందమునందు మైత్రేయులు వారు చాలామందిని చెప్పారు. నేను మీకు సారాంశముగా కొంచెం చెప్తున్నాను. వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, శుక్రాచార్యుల వారు, మృకండు ఆయన పిల్లవాడు మార్కండేయుడు, అలాగే అత్రి మహర్షి అనసూయలకి ఆ త్రిమూర్తులే ముగ్గురు ఋషులుగా పుట్టారు. చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు. ఇలా చాలామంది ముఖ్యమైన ఈ భృగు ఋషి మహర్షి గురించి, చవన ఋషి, వీళ్ళందరూ వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్టట్ల ఎవరెవరికి పుట్టారనేది కొంచెం వివరించి, దధీచి ఋషి, చాలామంది అదంతా వివరిస్తూ వచ్చి చెప్పి ఇప్పుడు ఆ చివరిగా ఏం చెప్తున్నారంటే, ఈ 3వ అమ్మాయి స్వయంభూమనువు యొక్క 3వ కుమార్తె అయినటువంటి ప్రసూతిని దక్ష ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. దక్ష ప్రజాపతి అని చెప్పి ఆ దక్ష ప్రజాపతికి ప్రసూతి ఆవిడకు భార్యకు 16 మంది ఆడపిల్లలు పుట్టారు. వారిలో 13ని ధర్మదేవతకు ఇచ్చి పెళ్లి చేసి, మిగిలిన 3 ఒకళ్ళను వచ్చి అగ్నిదేవతకి ఇచ్చి వివాహం చేసి, మరొక అమ్మాయిని పితృదేవతలందరికీ కలిపి ఒక అమ్మాయినిచ్చి, ఆ అగ్నిదేవతకి ఇచ్చిన అమ్మాయి 14, 15 పితృదేవతలకు ఇచ్చిన అమ్మాయి. ఆ తరువాత పరమేశ్వరుడైనటువంటి శివభగవానుడికి ఆ 3 అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పి, ఆ 13 మంది ధర్మదేవతనికి ఇచ్చి పెళ్లి చేసిన 13 మంది ఆడమ్మాయిల యొక్క పేర్లు చదువుతానండి. ఎందుకంటే ఇవి ఇక్కడ వాళ్ళు అమ్మాయిలు ఉన్నారా, నిజముగా ఏమి జరిగిందనేది కాకుండా మనకిక్కడ ఈ పేర్లలోనే ధర్మదేవతకు, ధర్మమునకు తోడుగా ఉండవలసిన 13 మంచి గుణములు, ఈ 13 పేర్లు వింటేనే మీకు అర్థమైపోతుంది. కాబట్టి అవి చదువుతాను. శ్రద్ధ, అర్థం అన్నిటికీ చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోతుంది. మైత్రి, దయ, శాంతి, క్రియ, ఉన్నతి. ఉన్నతి అంటే అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి. క్రియ అంటే వేదోక్త కర్మ క్రియ. బుద్ధి, మేధస్సు అంటాం కదా, శాస్త్ర విషయమును వింటే బుద్ధిలో దాన్ని నిలుపుకొని గ్రహించే శక్తి మేధ. తితిక్ష, సుఖదుఖములను సమముగా స్వీకరిస్తూ ఉండేటువంటి, తట్టుకోగలిగినటువంటి బుద్ధి, సామర్థ్యము. తర్వాత 12 వచ్చి హ్రీ అంటే వినయముతో ఉండటం. 13 మూర్తి, శుద్ధ సత్వ స్వభావము అని అర్థం. సో 13 ఈ పేర్లు వింటే మనకేమీ తోచిన చూడండి, దైవ గుణములు, ధర్మముతో పాటుగా ధర్మము ఉన్నది అంటే ఒకచోట ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉంటేనే ఆ ధర్మం ఉన్నట్లు అక్కడ. చక్కగా 13 మంది ఈ ధర్మదేవత యొక్క భార్యలైనారు. ఆ తర్వాత ఇచ్చిన 3లో అగ్నిదేవతకి ఇచ్చిన అమ్మాయి పేరు స్వాహ. అందుకనే అగ్నిలో ఆహుతి చేసేప్పుడు ఆ స్వాహా మంత్రముని చెప్తారు. పితృదేవతలకు ఇచ్చినటువంటి ఆ అమ్మాయి పేరు ఉంది స్వధ. పితృదేవతలకి చేసే ఆ తర్పణములు, ఆ శ్రాద్ధములలో స్వధ అంటారు ఆ సమర్పించేటప్పుడు. తర్వాత పరమేశ్వరుడైనటువంటి శివభగవానుడికి ఇచ్చి పెళ్లి చేసిన అమ్మాయి పేరు సతీదేవి.
అని ఇలా చెప్పి ఆ తర్వాత నరనారాయణ ఋషులు కూడా పుట్టారు మూర్తి అనే ఆవిడ మూలముగా ఇలా చెప్పి ఈ అధ్యాయం ఒకటి అయిపోతున్నదండి. ఆ నరనారాయణ ఋషులే మూర్తి అనే ఆవిడకు మూలముగా పుట్టినటువంటి వాళ్ళు ఈ కృష్ణార్జునులు అని కూడా సుఖ భగవానుడు ఇక్కడ మైత్రేయులు వారు ఆ రహస్యమును కూడా అవతార రహస్యమును చెప్తున్నారు. ఇలా చెప్పి చివరికి ఈ అధ్యాయమునందు ముగించేటప్పుడు ఆ శివ భగవానుడి యొక్క భార్య అయినటువంటి సతి ఆయనను చాలా ప్రేమతో ప్రేమిస్తూ అట్లా ఉన్నది. కానీ వాళ్లకు చాలా పిల్లలే పుట్టలేదు అని చెప్పి ఆ శివుని యందు ఎటువంటి ఏ దోషము లేదు. కానీ ఆ సతీదేవి యొక్క తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి ఈరోజు ముఖ్యంగా మనం వినకపోయేది ఏంటంటే ఈ దక్ష యాగము ముఖ్యమైన కథ. ఆయనకు ఈ అల్లుడు గారైనటువంటి శివుడి మీద కోపం. ఆయన ఏమీ తప్పు చేయలేదు, దోషమేమి లేకున్నా కూడా అటువంటి ఒక ద్వేషమును పెంచుకొని అట్లా ఉన్న సమయంలో ఆ తర్వాత ఈ సతీదేవి తన యొక్క వాళ్ళ నాన్న చేసినటువంటి అవమానమునకు తట్టుకోలేక ఆయన యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞశాలలోనే తను త్యజించుటకు చాలా కష్టమైనటువంటి ఈ దేహమును నిర్ణయం తీసుకొని తానే యోగశక్తిని ఆచరించి తన దేహమును వదిలేసినది. సతీ పరమేశ్వరి దేహమును వదిలేసినది అని చెప్పి ఆ అధ్యాయము ముగించి కథ చెప్పి నిలిపేసినప్పుడు తరువాత అధ్యాయములో విదురుడు ప్రశ్నిస్తున్నాడు. విదుర ఉవాచ భవేశీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ కస్మాద్ అనాదృత్యాత్మజాం సతీం. ఓ గురువే మైత్రేయ ఋషి, అంతటి చక్కటి కళ్యాణ గుణములు ఉండి ఎవ్వరికి ఆయనకి ఎవరి మీదయూ ద్వేషం లేదు, అందరూ ఆయనని ప్రేమించి పూజించేటువంటి ఆ ఉత్తముడైనటువంటి పరమేశ్వరుడి మీద దక్షుడికి ఎందుకు అంత కోపం వచ్చినది, ఎందుకు ఆ ద్వేషము అసూయ పెరిగినది? వాళ్ళ అమ్మాయిని ఆయన బాగా చక్కగా ప్రేమిస్తాడు కదా. అట్లాంటి సమయంలో ఈ నిరాదరణ చేసి శివుడి మీద ఇంత ద్వేషమును పెంచుకున్నట్టు ఒక కారణం ఏమిటి అని చెప్పి ప్రశ్నించి అట్లా పరమేశ్వరుడు ఎట్లాంటి పరమేశ్వరుడు, ఆ శివుడి యొక్క స్వభావం ఏమిటి? కస్తం చరాచరం గురు చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. లోకంలో ఉన్నట్టు అన్ని ప్రాణులకు దైవమైనటువంటి, ఎప్పుడు కూడా ఆత్మారాముడుగా ధ్యానిస్తూ తన స్వరూపం నిష్టలోనే ఉండేటువంటి అపురం చరాచర గురుం. చూడండి, భగవానుడని ఎక్కడ ఎప్పుడు ఆయన గురించి ఆయన యొక్క గొప్పదనమును చెప్తున్నాను. ఏ కథలైనా కూడా పరమేశ్వరుని మనం గురుస్థానములో పెట్టుకుంటాం. అందుకని ఇక్కడ చూడండి, విదురుడు ఆ వార్త ఉపయోగిస్తున్నాడు. అందుకని దక్షిణామూర్తి రూపంలో కనిపించి ఉపదేశం చేస్తున్నట్లు ఉన్నటువంటిది. అందుకని ఆది గురువు ఎవరంటే, గురువు స్థానములో చెప్పాలంటే ఆది గురువు నారాయణం పద్మభూం అట్లా అలాంటి శ్లోకం అలా చెప్పినా కూడా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. ఓకే, శివుడికిను విష్ణువుకి నారాయణుడికి భేదము లేదు అని చెప్పి ఆ త్రిమూర్తులే అత్రి ఋషి యొక్క ఆశ్రమంలో దర్శనమిచ్చినప్పుడు నువ్వు పరమేశ్వరుడిని ధ్యానించావు,
కానీ మేము ముగ్గురముగా వచ్చి నీ ముందు దర్శనమిస్తున్నాము. మా ముగ్గురులో ఏమీ భేదము లేదు ఒకరికొకరికి, కానీ మూడుగా కనిపిస్తున్నాము అని చెప్పి త్రిమూర్తులే చెప్తారు అక్కడ. అలాగే మరలా ఈ దక్షయజ్ఞం యాగం కథ ముగించేటప్పుడు కూడా మరలా సాక్షాత్ నారాయణ భగవానుడు వచ్చి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కూడా భగవానుడు ఆయన నోటి గుండానే రుద్రుడైనటువంటి శివుడికి నాకు బ్రహ్మకు ఏమీ ఒక్క చిన్న భేదము కూడా లేదు, మేము ముగ్గురం ఒకటే అని. అందుకనే భాగవతంలో మధ్యలో ఈ వైష్ణవ శైవ ఇటువంటి పూజా విధానముల మూలముగాను సంప్రదాయముల మూలముగా భేదములు రాకూడదు. ఆ భేదములు మనిషిని ఎదగకుండా వాడి యొక్క ఆలోచనను సంకుతం చేయకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు పెరగకూడదు అనే భావముతోటే వ్యాసుల వారు భాగవతము మధ్యలో ఈ శివుడి యొక్క పరమేశ్వరుడు యొక్క కథని తీసుకొస్తున్నారు. కాబట్టి దీనిని మనం చక్కగా పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. ముఖ్యత్వం ఏమిటంటే శివుడి కథ చెప్పినాను, విష్ణువు కథ చెప్పినాను, ఒకే భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ అని తెలుసుకోవాలి. అప్పుడు విదురుడు చెప్తున్నాడు చూడండి, చరాచర గురుం. ఎవరు ఆ పరమేశ్వరుడు? జగత్తులో జీవించున్న ప్రాణులకు జీవము లేని వస్తువులకు కూడా గురువు అంటే అర్థం ఏమిటి? జీవమును లేని వాళ్ళకి గురువు ఎందుకండి? రాళ్ళకి రెప్పలకి అట్లా కాదు. ఆయన గురువు అంటే గుహ్యముగా దాక్కొని సత్తారూపంలో ఉన్నాడు. సత్తారూపమా చాలా నమ్మితీని. సత్త అంటే ఎగ్జిస్టెన్స్ అండి. త్యాగరాజుల వారు కూడా కీర్తనలో ఆ సత్ మాత్రం. సో సత్ రూపంలో ఉన్నది కాబట్టి దానిలో చిత్తు వ్యక్తము కాకపోయినా కూడా ఉనికి ఉన్నది. ఎరుక్క వ్యక్తము కాకపోయినా కూడా దాంట్లో కూడా ఉన్నది అప్పుడు ఆ బ్రహ్మమే కదా. కాబట్టి చరాచర గురుం. ఈ చూడండి, ఈ మాటలు స్పెషల్గా ఉన్నాయి ఇక్కడ పదాలు. ఓకే, అలాగే గురు స్తోత్రం చెప్పేటప్పుడు కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అని చెప్పి అక్కడ గురు తత్పదం దర్శితం ఏన అని పాడతాము కదా. కాబట్టి చరాచర గురుం నిర్వైరం. ఎవ్వరి మీద ఆయనకి ద్వేషభావం లేదు, ఎవ్వరూ ఆయన్ని ద్వేషించరు. ఆయన శాంత విగ్రహం. ఎప్పుడు చూసినా కూడా ఆ ధ్యానంలోనే కూర్చుంటాడు. ఎంతసేపు చేస్తాడండి ధ్యానం? శివుడంటే ఏదో ఎప్పుడో ఆ కాలరుద్రుడైనాడు ప్రళయం వచ్చినప్పుడు అనేది ఆ రుద్రతాండవమని చెప్తాను తప్ప మిగతా అంత సమయంలో ఆయన శాంత విగ్రహంగా ఉన్నాడు. ఇలా ఆత్మారాముడుగా ప్రపంచంలో అందరి చేత పూజింపబడేవాడుగా, ప్రాణమున్న ప్రాణము లేని వాటి అన్నిటి యందు వాటికి గురువుగా ఉన్నటువంటి, ఎవ్వరి మీద ద్వేషం లేని, ఎవ్వరు ద్వేషించనటువంటి శాంతరూపుడైనటువంటి అటువంటి శివుడి మీద, పరమాత్మ మీద ఎందుకు ఈ దక్షుడికి అంత ద్వేషము పెరిగినది అని అడిగి, ఇక్కడ చూడండి, దక్షుడు అంటే ఏంటి మొదట అర్థం చెప్తాను. దక్షత అంటే సామర్థ్యము, బాగా డెస్టెరిటీ, చాలా మిక్కిలి నైపుణ్యం ఉన్నటువంటి వాడు అని అర్థం. దక్షుడు దుర్మార్గుడు కానీ గొప్ప ప్రజాపతి, చాలా తేజస్సు ఉన్నటువంటి ప్రజాపతి. కర్మకాండ విషయములన్నిటినీ, యజనములు, యాగములు, దైవములకు చేసే ఇటువంటి యజ్ఞయాగములన్నిటి చేయటంలో ఆయన చాలా దక్షత కలిగినటువంటి వాడు. వాటిని కూడా దైవమునకు సమర్పించి చేయుట అనే భావం ఉన్నవాడు. కానీ ఎక్కడో ఒకటి లోపం వస్తున్నది చూడండి, వింటాం. ఏమిటి ఆ లోపం, ఎందుకట్లా ప్రవర్తించాడని అలా అడిగినప్పుడు నాకు ఈ విషయమునంతా చెప్పమని విదురుడు అడుగుతుంటే,
మైత్రేయ ఉవాచ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథా మరగణా సర్వే సానుగా మునయోగ్నయః. ఒక కాలంలో పూర్వంలో ఈ ప్రజాపతులందరూ ఒక చోట కలిసి ఒక చాలా కాలము కంటిన్యూస్గా చేసేటువంటి ఒక సత్రయాగమును ప్రారంభించారు వీళ్ళందరూ. ఆ సత్రయాగములో భగవంతుడు దేవతలందరికీ ఆహుతులు ఇస్తూ వాళ్ళ భాగములను వాళ్ళకి చెందేట్లుగా చేయడానికి ఈ దేవగణములందరూ అక్కడికి వాళ్ళ శిష్యులతోటి చాలామంది ఋషులు బ్రహ్మర్షులు అందరూ కూడా అక్కడ ఒక చోటకి చేరి అగ్ని దేవతలు కూడా అగ్నులు అన్నీ వచ్చి అక్కడ పెద్ద ఒక దీర్ఘ సత్రయాగం అంటారు. అటువంటి పెద్ద యాగమును చేయుటకు నిర్ణయించి చేస్తున్నారు. ఓకే, అలా చేస్తున్నప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ మొత్తం దానికి అధిపతిగా ఉంటూ నడిపిస్తున్నవాడు దక్షుడు. అక్కడ బ్రహ్మదేవుడు దక్షుడు యొక్క నాన్నగారైనటువంటి బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. అల్లుడైనటువంటి శివుడు కూడా వచ్చాడు. అందరు కూర్చొని ఉన్నారు. దక్షుడు ఇలా కొంచెం గొప్పగా వాళ్ళు పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళండి. ఏదైనా కార్యం జరిగేటప్పుడు ముందుగా రారు. అందరూ వచ్చిన తరువాత ఈ రోజుల్లో మన మినిస్టర్లని వీళ్ళని చూస్తాం కదా, జనమంతా పోగయి అంత స్టేజ్ మీద అంత రెడీ అయ్యి అందరు ఎదురు చూస్తున్నప్పుడు వస్తారు. అది కొంచెం గొప్పతనం. అలాగే ఆ దక్షుడు ఆ యజ్ఞశాలలోకి అక్కడికి ప్రవేశించాడు. అలా వచ్చినటువంటి ఆ దక్షుడిని చూసి అందరూ కూడా లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఆయన అట్లా సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడుట. ఓకే, అంత తేజస్సు ఉన్నటువంటి వాడు, గొప్పవాడు, అంత ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రముఖుడుగా అందరూ లేచి నిలుచున్నారు. ఆ తర్వాత వచ్చి దక్షుడు నాన్నగారంటూ బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. అందరినీ కూర్చోమన్న తర్వాత అందరూ కూర్చున్నారు. కానీ అప్పుడు దక్షుడి యొక్క దృష్టి వెళ్ళింది, అందరూ బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి ఆయన లేవలేదు, లేచి నిల్చోలేదు, పర్వాలేదు, పెద్దవాడు కదా, తండ్రి కదా. కానీ అల్లుడైనటువంటి పరమేశ్వరుడు రుద్రుడు అతడు లేచి నిల్చోలేదు, ఒక నమస్కారం చేయలేదు, ఏమీ ఒక శారీరకమైనటువంటి గెస్చరు లేదు, ఏది లేదు. అప్పుడు దక్షుడికి వెంటనే అది మాత్రమే కంట్లో పడింది. అప్పుడు వెంటనే లోపల కోపం వచ్చేసింది. వచ్చి శివుడిని ఆయన దక్షుడు కన్నులతోటే దహించేట్లుగా అంత కోపంతో అలా చూశాడట. అలా చూస్తూ దక్షుడు ఇట్లా పలుకుతున్నాడు, ఇట్లా చెప్తున్నాడు, శ్రూయతాం బ్రహ్మర్షయః మే సహ దేవా సహాగ్నయః సాధూనాం భ్రువతో వృత్తం నాజ్ఞనాన్న చ మత్సరాత్. ఓ బ్రహ్మర్షులారా, ఇక్కడ వచ్చి కూడినటువంటి ఋషులందరూ, దేవతలు, అగ్నులు అందరూ కూడా వినండి. సత్పురుషులు అందరూ, సత్పురుషుల యొక్క నడవడి అంటే ఎట్లా ఉండాలనేది నేను చెప్తాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, ఇది నేను అజ్ఞానముతో చెప్పటం లేదు, లేక ద్వేషముతోటి చెప్పుట లేదు, నా మాట వినండి అని చెప్పి అంటున్నాడు. చూడండి, బాగా ఎలర్ట్గానే ఉన్నాడు. ఎలర్ట్గా ఉంటూ తను చెప్పేది, మాట్లాడేది, తనకు లోపల వచ్చిన కోపమును సమర్థించుకుంటూ, కాబట్టి నేను అజ్ఞానంతో చెప్పడం లేదు, నాకెవరి మీద ద్వేషం లేదు, కానీ వినండి అంటూ ఆ పరమేశ్వరుడిని, శివుడిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తిడుతున్నాడండి. చాలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. నేను ఆ ఒక్కొక్క శ్లోకంలో ఏమి ముఖ్యంగా అంటూ తిడుతున్నాడనేది చెప్తాను. ఓకే, ఇతడు
ఈ రుద్రుడు అల్లుడే కదా. అందుకని నిరపత్రప, సిగ్గులేనివాడు. అందరూ ఎట్లాంటి డ్రెస్సు కట్టుకొని ఎట్లా అందంగా చక్కగా ఉంటే ఇతను సిగ్గు లేకుండా ఈ లోకపాలకులైనటువంటి అందరి యొక్క కీర్తిని చెడగొట్టుతున్నాడు ఇతడు. తర్వాత స్తబ్ధేన దూషిత. స్తబ్ధేన అండి, ఇతడు దూషించతగినటువంటి వాడు, మూర్ఖుడు, పొగరుబోతూ అంటున్నాడు. అలా చెప్పి ఈ ఇంకా దక్షుడు చెప్పేటువంటి తిట్లన్నిటినీ చెప్పటానికి ముందు ఒక విషయాన్ని గుర్తు చేస్తానండి. ఇక్కడ దక్షుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, పరమేశ్వరుడు వచ్చి అక్కడ ఉన్నాడు, పరమేశ్వరుడిని ఇట్లా మాట్లాడచ్చా, లేక పరమేశ్వరుడేంటి ఈయనకి అల్లుడైనాడు. చూడండి, ఇవన్నీ దేవతల విషయములు. మనము వాటిని ఇట్లా లాజిక్గా అనుకుంటూ ఆలోచిస్తూ అడిగితే వాటికి సమాధానాలు ఉండవు. మనకు అర్థమయ్యేటట్టు మన యొక్క లెవెల్కి తగినట్లుగా ఈ కథలు చెప్పబడినాయి. జరిగినవి ఉండొచ్చు, జరగనివ్వండి, కానీ మనము ఏమి నేర్చుకుంటాం ఈ కథలో నుంచి, తాత్పర్యం ఏమిటి, ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఏదో సాధారణముగా కథలు ఎన్నోసార్లు విన్నట్లుగా వింటే మనకు చాలా సందేహాలు వస్తాయి. పరమేశ్వరుడు గొప్పవాడు అనేది అందరికీ తెలుసు. ఆయన పరమాత్మనే ఆ రుద్రుడు రూపంలో ఉన్నాడని, ఆయన కూడా బ్రహ్మదేవుడి యొక్క కళ్ళ నీళ్లలోండి అశ్రువుల నుంచి పుట్టినవాడు. ఈ ప్రజాపతి కూడా ఆ బ్రహ్మదేవుల్లోంచి పుట్టినవాడే. అలాంటప్పుడు ఎందుకు ఇటువంటి ద్వేషం రావటం? తర్వాత పరమేశ్వరుడికి పెళ్ళి అయినది, అల్లుడు అయినాడు అంటే అప్పుడు మరి విష్ణు భగవాను నారాయణుని గురించి చెప్పేటప్పుడు ఆయనకి మామగారు ఎవరు? చూడండి, ఇలాంటి ప్రశ్నలు రాకూడదు. మామగారు ఆయనకి లేరు, ఉన్నారు, రెండు చెప్పాలి. అనేక అవతారములు అక్కడక్కడ అట్లా ఎత్తినప్పుడు భగవంతుడు చాలా చోట్ల పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా. ఉదాహరణకి సముద్ర మథనం కథ మనకు తర్వాత వస్తుంది. ఆ సముద్ర మథనం చేసేటప్పుడు దాంట్లో నుంచి లక్ష్మీదేవి పుట్టింది, తెలుసు కదా. లక్ష్మీదేవి వచ్చింది, చక్కటి బంగారు సింహాసనం మీద కూర్చుని ఆవిడ. వచ్చి ఆవిడ ఎవరిని వరించాలి అనుకుంటూ అట్లా చూస్తున్నదట ఈ అసురులను దేవతలందరినీ. అప్పుడు తను భగవంతుడు శ్రీమన్నారాయణుని వరించి ఆయన మెడలో మాలను వేయుటకు సిద్ధముగా ఉన్నదని అక్కడ. అందుకనే ఆ సమయంలో ఆ సముద్ర దేవత అయినటువంటి వరుణ భగవానుడు, సముద్ర దేవత, ఆ లక్ష్మీదేవిని భగవాన్ శ్రీమన్నారాయణుడికి ఇచ్చి పాణిగ్రహణం చేసి పెళ్లి చేశాడు. కాబట్టి అప్పుడు లక్ష్మీనారాయణ వివాహం అంటాం, కళ్యాణం అంట. కాబట్టి ఇట్లా ఈ కథలలో అక్కడక్కడ ఎన్నోసార్లు పెళ్ళిళ్ళు అవుతుంటాయి, ఎవరెవరికో మామలు అవుతుంటారు, అల్లుళ్ళు అవుతుంటారు. ఇదంటే లోకం తీరు ఇట్లాగే కదా ఉందండి. కాబట్టి లోకం తీరుని చూసుకుంటూ మనకు అర్థం కావటం కోసం ఆ లెవెల్లో అక్కడ అట్లా ఆ పురాణ కథలన్నీ కూడా వ్యాసులు వారు చెప్పడం జరిగింది. లేక మరొక విధంగా ఆలోచిస్తే, ఇప్పుడు ఈ జన్మలో నేను ఒకడికి మామగారిగా ఉన్నానంటే నేను ఇంకొకరికి అల్లుడు కూడా కదా, నేను ఇంకొకరికి మామను కూడా, మరొకరికి నేను తండ్రిని కూడా, మరొకరికి నేను భర్తను కూడా. ఇలా అనేక రకములైనటువంటి రోల్స్ని మనం చేస్తాం. లేక ఇంకొక విషయం కొంచెం ఇంకా డీప్గా, పోన జన్మలో ఇప్పుడు ఎవరికైతే నేను అల్లుడుగా ఉన్నానో పోయిన జన్మలో నేను ఆయనకి మామగారుగా ఉండవచ్చు, లేక ఆయనకి భార్య కూడా అయి ఉండవచ్చు నేను. అప్పుడు ఆ జన్మలో స్త్రీ శరీరంలో ఉంటే
చూడండి, దీనికి ఎక్కడ అర్థం ఉన్నది, ఏమీ చెప్పగలం? అందుకని పోయిన జన్మలో ఈ జన్మలో ఒక మనుషుడు, మగవాడు, ఈ చుట్టూ ఉండి ఈ పిల్లలు వీళ్ళందరి యొక్క మనవళ్ళు వీళ్ళ మీద ఉండే మమకారంతోటి వాళ్ళనే అనుకుంటూ ప్రాణం వదిలాడనుకోండి, ఎవరి మీదనో చాలా ఎక్కువ ప్రీతి పెట్టుకొని, ఏమవుతుందో తెలుసా? ఈ పిల్లల ఇంట్లోని, ఈ మనవుళ్ళ ఇంట్లోనే మళ్ళీ ఈ తాత పిల్లవాడుగా పుడతాడు. అటాచ్మెంట్. కాబట్టి ఎక్కడ ఎట్లా పుడతాడు ఏమిటనేది ఇది మన కన్నుకు తెలిసేది కాదు, దృష్టమైన విషయం కాదు, ఇది అదృష్టంగా ఉన్నది కన్నుకు తెలియకుండా. కాబట్టి ఈ కథలో నుంచి అర్థమును మనం అట్లా. కాబట్టి పరమేశ్వరుడు అల్లుడైనాడు, అల్లుడిని తిట్టడం ఏమిటి? ఈ తిట్టటాలు కోపాలు వాళ్ళకి, దేవతలకి, అందరికీ కూడా ఉంటే దేవుళ్ళకి, ఇంకా మనుషుల గతి ఏమిటి? ఇలా లాజిక్ వచ్చే కొంతమంది నాస్తికులు అయిపోతారు. లేక ఆస్తికులా ఉండి కూడా ఇది సరిగ్గా చెప్పి వినిపించి, బాబు ఈ కథ చెప్పింది నువ్వు ఏం అర్థం చేసుకోవటం, ఏమి దీంట్లోంచి గ్రహించాలని, కానీ ఇలా నీ బుద్ధికి లౌకిక బుద్ధితోటి ఇట్లా లాజిక్గా అడిగి తెలుసుకునే విషయాలు కాదివి అని తెలియచేయాలి. ఆ ఉద్దేశంతోనే నేను చాలా నిదానముగా భాగవతమును చక్కగా లోపల ఉన్నటువంటి అంతరంగమైన ఉపదేశాలను మనం బయటికి తీసుకొస్తున్నాం. ఇలా తిడుతున్నాడు. తర్వాత మరొక శ్లోకంలో, ఇతడు నాకు శిష్యుడు, ఏషమే శిష్యతాం ప్రాప్త. ఎందుకంటే మామగారు అల్లుడు మామగారికి శిష్యుడుట. అది ఆ పరంపరలో అట్లా చెప్పబడుతుంది. నా యొక్క కూతురు యొక్క చెయ్యి పట్టుకొని పాణిగ్రహణం చేశాడు కాబట్టి ఇతడికి శిష్యత్వం వచ్చింది. అప్పుడు నేను గురువు స్థానంలో ఉన్నాను, అల్లుడు స్థానంలో ఉన్నా కూడా నాకు మర్యాదను ఇవ్వక్కర్లేదా? చూడండి, ఇలా మర్యాద ఎవరో ఇవ్వాలి, ఇవ్వకపోతే నాకు నచ్చదు అనేటువంటి ఒక అభిమానం. ఇప్పుడు ఈ కథలో మనము రకరకాల క్యారెక్టర్ని చూడబోతున్నాం. ఒక పక్కం శివనే అంటూ అట్లా శివుడిలాగా శివనే అని కూర్చొని ఉన్నాడంటామే, ఊరికిన శివుడా అంటూ కూర్చొని ఉండు అంటాం. అట్లా పరమేశ్వరుడు తన యొక్క స్వరూప స్థితిలో ఉండి ఆయన మాట్లాడేటువంటి మాటలు వినబోతున్నాం. ఆయనకు భారీగా ఉన్నటువంటి సతీదేవి ఈ దక్షుడి యొక్క కుమార్తెగా పుట్టినది కాబట్టి, దక్షుడు కర్మకాండలకు కర్మలో బాగా నిష్ణాతుడు, దిట్టయినాడు. అటువంటిది కర్మకాండమునందు నిష్ట ఉండి చక్కగా చేసేటువంటి అటువంటి భావం ఉన్నటువంటి దక్షుడికి పుట్టినటువంటి ఆమెడ ఈ పరమాత్ముడితోటి కలిసి ఉండుటకు ఎక్కువ కాలం నోచుకోలేదు. ఇప్పుడు ఆమెడే ఈ కథలో సతి తన దేహమును వదిలేసేసి మరల హిమవత్ పర్వత పుత్రిగా పుట్టి, హిమవత్ పర్వతము అంటే జ్ఞానమునకు చిహ్నము, జ్ఞాన రూపముగా ఉన్నటువంటి జ్ఞానమును ఆరాధించేటువంటి ఆ హిమవంతుడి యొక్క కుమార్తెగా పుట్టి మరల పార్వతీగా వచ్చి శివుడితోటి శాశ్వతముగా ఆయనతో ఒకటయ్యి ఆయనలో అర్ధభాగమై ఉండబోతున్నది. దానికి ముందు ఈ కథ కాబట్టి చూడండి, అర్థం అట్లా తీసుకోవాలి. తర్వాత దక్షుడు అంటే ఇక్కడ జీవభావం, అహంకార భావం. ఆ అహంకారము వలన పుట్టినటువంటి మనస్సు, ఆ మనస్సు భగవంతుడిని చింతించాలని చెప్పి భగవంతుడిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళి మరలా అహంకారపడుతూ తనకు జన్మ ఇచ్చినటువంటి అహంకారం దగ్గరికి వెళ్ళాలని ఒక ఆశ, పుట్టింటికి వెళ్ళాలని ఇప్పుడు చాలా పిడివాదం చేయబోతున్నది. సో ఈ శ్లోకంలో నాకు శిష్యుడు, ఆ దృష్టితో చూసినా కూడా అతడు లేచి నిలబడి నాకు మర్యాదనివ్వాలి కదా, అసలు వీడికి మర్యాద ఇవ్వటం అంటే ఏంటో తెలియదు అని చెప్పి తర్వాత శ్లోకాలలో అండి వీడు వాడంటున్నాడు, ఇతడి శరీరం చూడండి, శరీర దూషణం చేస్తున్నాడు.
మరొక మాట చెప్పలేదే, ఇదంతా సరే ఆయన దూషణం అయిన తర్వాత చెప్తాను ఆ సీక్రెట్ ఏమిటని. ఇతడు మర్కటలోచనుడు, కళ్ళు చూడు కోతి కళ్ళులాగా ఎట్లా ఉన్నాయో అంటున్నాడు పరమేశ్వరుణ్ణి. ఎవరైతే లోకములో అందరికంటే అతి సుందరముగా ఉన్నటువంటి సుందరేశ్వరుడు, అటువంటి సుందరేశ్వరుడిని వరించి వరించి ఆశించి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆశపడ్డ మీనాక్షి, కానీ అటువంటి సుందరేశ్వరుని ఇక్కడ కోతి కళ్ళులాగున్నవాడు చూడంటున్నాడు అని చెప్పి, కానీ మా అమ్మాయి కళ్ళు చక్కగా లేడి కళ్ళు, అటువంటి చక్కటి అందమైన లేడి కళ్ళు ఉన్నటువంటి మా అమ్మాయిని ఈ కోతి కళ్ళులాగా ఉన్నటువంటి ఇతడికిచ్చి, ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు మా నాన్నని చెప్పి ఆయనకి ఇచ్చాను, లేకపోతే అంటున్నాడు. అలా చెప్పి ఇతడు రూపమే కాదు అశుచుడు, శుభ్రతే లేదు, శౌచమే లేని పొగరుమూతులాగున్నాడే. ఏమిటంటే ఇట్లా జుట్టంతా విరబోసుకొని శ్మశానంలో నివసిస్తాడు. చుట్టూ అందరూ భూత ప్రేత పిశాచ గణములతోటి రాత్రి సమయాల్లో నర్తనం చేస్తాడు. ఒక మంచి శరీరం మొత్తం వీపూది పూసుకుంటాడు. ఆ శ్మశానంలో శవాలు మండిపోయిన తర్వాత ఉండే బూడిదండి నిజమైన వీపూది అంటే అది. అట్లా ఉన్నవాడు పిచ్చివాడులాగా అప్పుడప్పుడు నవ్వుతుంటాడు, లేకపోతే ఏడుస్తుంటాడు. ఇతని కోలం ఏమిటో, వీడి రూపం ఏమిటో, ఆయన అసలు స్వభావం ఏమిటో తెలియలేదు. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అట్లా అని చెప్పి తిడుతూ, ఈ వేషభూషణ అలంకార దూషణములు, కాలిన శవముల బూడిద పూసుకుంటూ ఇట్లాగా ఉంటారు ఎవరైనా. ఇతడు పేరుకు శివుడే కానీ ఇతడు అమంగళ స్వరూపుడు అంటున్నాడు. చూడండి ఎంత ధైర్యం, ఎంత అజ్ఞానం. ఈతనికి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ పొగరుబోతుకి స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పొగరుబోతులేట. అలాగే తమోగుణమే ప్రధానముగా ఉన్నటువంటి ఇతను చుట్టూ తిరిగే ఈ భూత ప్రేత ప్రథమ గణములందరూ కూడా వాళ్ళకి ఇతడు నాయకుడుట. ఏమిటి ఉందండి వీడికి హిస్టరీ, పెడిగ్రీ, ఇట్లా ఇష్టం. ఇది శివు భక్తులైన వాళ్ళకి ఇంతగా నేను ఇక్కడ రాసిందంతా చెప్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే విష్ణు భక్తులు అయినటువంటి వాళ్ళకి ఏమిటంటే, చూడు ఇక్కడ శివుడికి ఎట్లా తిట్టి ఎట్లా చెప్పారు అంటారు. లేకపోతే అసలు శివుడు కథ వచ్చింది ఇంతసేపు మాట్లాడి ఇది ఎన్ని రోజులు చెప్పబోతారో ఈయన, ఇప్పుడు ఇంకా ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు అరగంట సేపు అని చెప్పి విష్ణు భక్తులకి ఈ శివుడి గురించి ఇంతసేపు మాట్లాడటం వినటమే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకనే ఎక్కువ మంది భాగవతం చెప్తూ కూడా ఈ దక్షయజ్ఞం వీటినన్నిటిని షార్ట్ కట్ చేసేసి అట్లా ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే జనములు ఏమనుకుంటారో అని భయం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పచ్చు కదా, వాళ్ళు ఏదో అనుకుంటారంటే ఎట్లాగో అనుకుంటారు, వాళ్ళు ఇంకో అజ్ఞానంలో ఉన్నారు. నువ్వు చెప్పగలిగినది ఏంటో అర్థమయ్యేట్లుగా ఈ కథలో మనం ఏమి నేర్చుకోవాలి బాబు అని చెప్తూ వాళ్ళకి చెప్పటమే. కానీ పబ్లిక్లో అట్లా కుదరదండి. ఇక్కడ మనము చాలా నిదానముగా అంతరంగముగా ఈ భాగవతం అనేటువంటిదిని లోతుగా చూడాలని ఆశపడే వాళ్ళకి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి రెగ్యులర్గా వింటున్న వాళ్ళకి బాగా అర్థమవుతున్నది అనుకుంటా. తర్వాత ఇతడు ఉన్మాదనాథన వెర్రితనం, ఆ తాగుబోతులాగా అవుతాడు. ఉన్మాదనాథాయ, ఈ ఉన్మాదనాథాయ అనేది ఈ పేరుతోటి ఇక్కడ గుడి కూడా ఉందండి. తమిళనాడులో ఉంది, కేరళలో ఉన్నాయి. ఉన్మత్తనాథన్ అట్లా నష్ట శౌచాయ, ఒక్క శుభ్రం అనేటువంటిదే లేనటువంటి వాడు, చిచ్చి అని చెప్పి ఇంత విధముగా ఇష్టం వచ్చినట్లు శివుడిని తిట్టడం మొదలుపెట్టాడు అందరి ముందు. కానీ ఇదంతా వింటున్నటువంటి పరమేశ్వరుడు ఏమీ చెలించలేదు.
ఒక్క మాటకు కూడా ఒక్క రియాక్షన్ కూడా ఆయన ముఖంలో లేదు, ఆయనలో లేదు. శివ శంభో శంకర దేవా, ఆయన ఎలా ఉన్నాడు? లింగ శివాయ నమ శివలింగాయ నమ ఓం, శివాయ నమ శివలింగాయ నమ ఓం, భవాయ నమ భవలింగాయ నమ ఓం, రుద్రాయ నమ రుద్రలింగాయ నమ ఓం, సర్వాయ భవ సర్వలింగాయ నమ ఓం, ఆత్మనే నమాత్మలింగాయ నమ ఓం, నమ ఓం 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 నమ ఓం. హర హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. అట్లాంటి శివభగవానుడు అక్కడ కూర్చున్నాడు. శివుడు ఒక్క రియాక్షన్ లేదు, ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆ శివుని యొక్క గణములలో ముఖ్యమైనటువంటి వాడైనటువంటి దక్షుడు అలా చెప్పి ఆయన ఏమి చెలించలేదు. ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఎప్పుడైనా చూడండి, మనం ఎవరినైనా తిడుతున్నామంటే వాళ్ళు ఏమి రియాక్షన్ కాలేదు, మనం మాట్లాడిన మాట ఒక్కటి పట్టించుకోలేదు, చెవుల్లో అసలు విన్నట్లుగా ఉన్నారు, ఏమీ వాళ్ళలో స్పందనం లేదంటే మనకి ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. నేను ఇట్లా తిడుతున్నాను, మాట్లాడుతున్నాను, నీకేంటి? దున్నపోతు మీద వర్షం పడినట్లు ఏమి నీకు తెలియట్లేదు, ఇట్లా ఉన్నావు అంటాం. ఇట్లా దక్షుడికి కోపం వచ్చి శపిస్తున్నాడు, శాపం ఇస్తున్నాడు. ఏ దేవతలారా వినండి, దేవతలని ఆరాధించేటువంటి ఇటువంటి ఈ యజ్ఞమునందు ఇక మీద జరగబోయే మనం చేసే ఈ యజ్ఞములలో ఇంద్రుడు, విష్ణుడు మొదలైన వాళ్ళందరితో పాటుగా దేవగణములలో అధముడైనటువంటి అయం తు దేవయజనం ఇంద్రోపేంద్రాభిర్భవ సహభాగం న లభతాం. అవనికి చేరవలసినటువంటి ఆ యజ్ఞ భాగము అతడికి ఆ దేవతల్లో అధమాధముడుగా ఉన్నటువంటి దేవగణ అధమ అతడికి లభించకుండుగాక అని చెప్పి శాపం ఇచ్చాడండి. అలా శాపం ఇచ్చిన వెంటనే భగవంతుడు అప్పుడు కూడా ఏమీ చెలించలేదు, ఏమి రియాక్ట్ అవ్వలేదు, ఏమి చెప్పలేదు, ఏమి మాట్లాడలేదు. కానీ ఆయన యొక్క వాహనుడైనటువంటి నందీశ్వరుడు కోపం వచ్చింది. నందీశ్వరుడికి కోపం వచ్చి, నందీశ్వరుడు కైలాసంలో ఉండే ఈ అందరి గణములకు అధిపతి ఆయన నందీశ్వరుడు. దానిని చూసి వెంటనే కోపం వచ్చింది, నందీశ్వరుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి నందీశ్వరుడుట మనసులో కోపం అనే దోషముతోటి కలుషితమైపోయాడుట. చూడండి ఆ వార్త ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, దక్షుడు కూడా మంచివాడేగా, లేకపోతే దక్షుడు అంత ప్రజాపతి పోస్ట్ ఎట్లా వస్తుంది? కానీ కోపం వచ్చింది. చూడండి ఈ కోపం ఎంత శత్రువు. కోపం అనేటువంటి కలుషితంతో మనస్సు దోషమైపోయి కలుషితమైంది. అప్పుడు సభలో అందరూ నిర్ణయించారు కదా, అందుకని ఆ సభలో కొందరు బ్రాహ్మణులు ఏం చేశారట, దక్షుడు ఇట్లా శాపం ఇస్తున్నప్పుడు కొంతమంది ఇవ్వద్దు, శాపించొద్దు శివుణ్ణి అంటున్నారు, కానీ కొంతమంది మంచిది ఇతనికి ఇట్లాగే చెయ్యాలి అని చెప్పి ఆ దక్షుడి యొక్క చేష్టను శాపం ఇస్తున్నప్పుడు కొంతమంది ఆమోదించారట. అట్లా ఆమోదించిన బ్రాహ్మణులకు దక్షిణకు కలిసి వీళ్ళకి వేరువేరుగా నందీశ్వరుడు
చాలా భయంకరమైనటువంటి శాపమును ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు. నందీశ్వరుడు అంటే ఎవరు? నేను కొంచెం వేరే విధంగా ఆలోచిస్తూ ఆ పద అర్థము తీసుకోను. ఇప్పుడు ఆయన ఋషభుడు, ఋషభ రూపం, నంది రూపమన్న తల, ఋషభ లాంటి తల ఉండాలి. వృషభారూఢుడు, వృషస్కంద సమారూఢం భగవంతుడు. ఆయన ఆరోహించి కూర్చుండేటువంటి వాహనం. ఈ వృషభం అంటే శాస్త్రములో చెప్పినటువంటి అర్థం అండి, ధర్మమునకు చిహ్నము వృషభము. కాబట్టి భగవంతుడు సత్యము ధర్మము మీద నిలుచొని ఉంటాడు, కూర్చొని ఉంటాడు. ఆ ధర్మము సత్యము ఎటువంటిది? నందన్ ఈశ్వర నంద ఈశ్వర, నందీశ్వర. ఓకే, నందన్ అంటే ఆనందముతో ఉన్నటువంటి వాడు. ఆనందముతో ఉన్నవాడు కాదండి, ఆనందమే భగవంతుడి యొక్క స్వరూపం. కాబట్టి భగవంతుడు నిలుచున్న కూర్చున్న ఆ బేస్ అధిష్టానం వచ్చి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందమును అధిష్ఠించి కూర్చుని ఉండే ఆ పరమాత్ముడు అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఏదో విధముగా చూపించి చెప్పి సత్యమును తెలియచేయుటకు సరి నందీశ్వరుడు. అందుకనే శివుడి యొక్క దేవాలయంలో లోపలికి వెళ్ళే ముందు ఆయనకు ఎదురుగా నందీశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆ నందీశ్వరుడిని మొదట నమస్కరించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెవుల్లోంచి ఇట్లా భగవంతుడు చూసి అట్లా వెళ్ళాలంటాం. ఆయన పర్మిషన్ తీసుకు అంటే అర్థం ఏమిటి? మనస్సు శాంతముగా కలుషితం లేకుండా ఆనందముగా ఉన్నవాడే నా దగ్గరికి రావాలి, లేకపోతే నన్ను అర్థం చేసుకోలేడు, మిగిలిన జనములందరూ నన్ను అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆనందముతో శుభ్రమైనటువంటి మనస్సుతోటి, శుద్ధమైన మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రావాలి. కాబట్టి ఆ నందీశ్వరుడు దగ్గరికి వెళతాం మొదలు. అలాగే భగవంతుడికి మనం నచ్చాలి అంటే మనము హృదయంలో సంతోషంతో ఉండాలి. దుఃఖిస్తూ ఉండే వాళ్ళని భగవంతుడికి నచ్చదండి, ఆయన మెచ్చుకోడు దుఃఖముతో ఉంటే. ఎందుకంటే ఆయన మనందరి హృదయంలో ఉన్నాడు, ఆయన ఆనంద స్వరూపుడు. కానీ ఈ జీవుడు దుఃఖపడుతూ ఎప్పుడు దుఃఖ స్వరూపుడుగా ఉంటే ఆయనకి ఇష్టమవుతుందా? కాబట్టి చాలామంది అనుకుంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి దుఃఖపడుతూ ఏడుస్తుంటే అన్నీ అని. నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ఏడుస్తావు, నువ్వు ఎప్పుడు ఏడుపు మొహమే. ఇంకా ఆయన ఏం చేయగలడు? ఆయన లోకంలో అందరికీ సరిపోయినంత విధముగా అందరికి అన్నీ ఇస్తుంటే, కానీ ఇంగ్లీష్లో ఒక అతను చెప్తాడండి, ఏమిటంటే ద గాడ్ గివెన్ ఎనఫ్ టు ద ఎంటైర్ హ్యుమానిటీ ఆర్ ద యూనివర్స్, బట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ఈవెన్ ఏ వన్ గ్రీడీ పర్సన్. నువ్వు గ్రీడీగా ఉన్నంత వరకు నీకు, కానీ అందరి యొక్క నీడ్ కోసం భగవంతుడు అందరికీ వాళ్ళకి కావలసిన విధంగా ఇస్తున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి నందీశ్వరుడు శపించాడు. ఏం శపించాడు? మొదట ఏం చెప్తున్నాడు చూడండి. తత్వతో విముఖో భవేత్. ఈ దక్షుడు యొక్క దృష్టి వచ్చి అజ్ఞానుల దృష్టి. కాబట్టి ఇతడు దేహమును చూసి ఆ జ్ఞానమును చూడకుండా, దేహంలో ఉన్నటువంటి ఆత్మను చూసుకోకుండా, దేహాభిమానముతోటి, అహంకారముతోటి అంతటా భేదమును దర్శించేటువంటి బుద్ధి ఉన్నటువంటి దక్షుడు దేహం నశించే స్వభావం ఉన్నది. కానీ ఇతడు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నిటినీ ఆ పరమేశ్వరుడి యొక్క శరీరమును చూసే కదా చెప్పాడు. భగవంతుడు ఆయన అంతటా సర్వత్ర సమదర్శనంలో ఉన్నాడు. కాబట్టి
ఆయనకి నిల్చోవాలని లేదు, కూర్చోవాలని లేదు, నమస్కరించాలని లేదు, నమస్కరించకూడదని లేదు. చూడండి, అందుకని జ్ఞానులు ఆ సమదర్శనం ఉన్నటువంటి వాళ్ళు ఇలా చెయ్యరు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు నిల్చోలేదే, నమస్కారం చేయలేదే అని. అందుకని జీవన్ముక్తులైనటువంటి జ్ఞానులకి ఇలా ఆశీర్వాదమో ఇలా నమస్కారమో ఏమి ఉండదు, ప్రశంసము ఉండదు, స్తుతి ఉండదు, నింద ఉండదు. అలా ఆయన తన స్వరూప స్థితిలో ఉన్నాడు కాబట్టి కానీ అవమానించాలని చేయకూడదని లేవలేదు, భేదము తెలియలేదు. కాబట్టి అటువంటి శివుడికి అపరాధం చేస్తూ తిట్టి శాపం ఇచ్చాడు ఈ దక్షుడు. కాబట్టి ఈతడు వచ్చి ఏమిటి శపిస్తున్నాడు? పృథగ్దృష్టి తత్వతో విముఖో భవేత్. ఇట్లాంటి బుద్ధున్నది కాబట్టి ఇతడికి మోక్షము ఆత్మజ్ఞానము కలుగుకుండుగాక, పరమార్థ తత్వజ్ఞానము నుండి విముఖుడైపోగాక అంటాడు అని శపించాడండి. ఇది మొదటి శాపం. ఏంటి అర్థం ఇక్కడ? కర్మమునికే ముఖ్యత్వమునిచ్చే లోకంలో అందరికీ మనకు పాఠం. కర్మమునికే ముఖ్యత్వం ఇస్తూ కర్మఠులుగానే ఉంటూ ఆత్మ పైన మోక్షము మీద శ్రద్ధ చూపించకుండా ఉండేటువంటి మోక్షమనే ఆ రత్నమును పొందాలని అనుకోకుండా ఉండే వాళ్ళు వీళ్ళందరూ. అటువంటి మోక్షమనే రత్నమును చేతిలోంచి జార విడుచుకున్న వాళ్ళు. అలా జార విడుచుకోవచ్చా? కర్మ ఎంతవరకు ముఖ్యం, కర్మ ఎందుకు చెప్పబడినది అని చెప్పి ఆలోచించకుండా, మోక్షమునకు ముఖ్యత్వం ఇవ్వకుండా, ఆత్మచింతనం చేయకుండా ఉంటే మనందరికీ శాపం ఉన్నట్లే. కాబట్టి కర్మకాండ గృహస్థులను నిందిస్తున్నట్లు ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నారండి. గృహేషు కూటధర్మేషు. ఇది దక్షుడికి ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. లోకంలో మనందరికీ ఈ విషయం అర్థం కాకపోతే మనము అటువంటి శాపగ్రస్తులమై ఉన్నామని. గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీః. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే ఈ దక్షుడికే, మానవుడు ఈ దక్షుడు తన యొక్క ఇల్లు కుటుంబమే సర్వస్వము అని చెప్పి నమ్మి, తర్వాత దంభం చూపించేటువంటి ఆచారములలో ఆసక్తి ఉండి, వేదములలో చెప్పబడిన అర్ధవాదములు, వేదములోని అర్ధవాదములు, కర్మతంత్రం, కర్మఫలములను స్తుతించే వాక్యాలు వేదంలో చాలా ఉన్నాయండి. కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోక వాటికి ముఖ్యత్వం ఇస్తూ అవి మనుషుడి యొక్క బుద్ధిని తప్పుదోవ పట్టిస్తాయి. నీకు సరైన గురువు ఉండి చెప్పకపోతే ఉండి అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బుద్ధిలో తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి విషయ సుఖములలోనే కోరికలు కలుగుతాయి. అప్పుడు ఆ కోరికలు తీరుటకు కామ్యం కర్మములు చేస్తారు. ఆ కామ్య కర్మములను కర్మకాండ జీవితంలో ఇంక వీటినే చేస్తూ కూర్చుంటారు. స్వర్గమని, పితృలోకమని ఇవని. కాబట్టి ఇతనికి నేను అందుకని ఇట్లా కర్మలోనే మునిగిపోతూ ఇల్లే గృహమే సర్వస్వం అని అనుకుంటూ ఉండేటువంటి దేహము నిత్యము సత్యము అని దేహమునకు అనాత్మైనటువంటి జడమైనటువంటి దేహమునకు ముఖ్యత్వం ఇచ్చేటువంటి ఈ దక్షుడు లాంటి మనుషులందరికీ కూడా ఇటువంటి శాపం. కాబట్టి దక్షుడికి నేను శాపం ఇస్తున్నానన్నాడు. ఇచ్చేసి మరలా ఇంకొక శాపం కంటిన్యూషన్ అండి. ఇదంతా దక్షుడికే. ఏంటంటాడు? బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతి పశు స్త్రీకామాసోస్త్వతితరాం దక్షో బస్తముఖోచిరాత్. ఈ దక్షుడు దేహాభిమానుడిగా ఉన్నాడు. ఇట్లా నమ్మి ఉన్నటువంటి ఇతనికి భేద దృష్టి ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఆత్మస్వరూపమును మర్చిపోయి
దేహమే సత్యం అనుకుంటూ ఉన్నటువంటి ఇటువంటి అజ్ఞానం ఉన్నవాళ్ళు ఇంకా తర్వాత ఏమిటండి, ఈ దక్షుడు స్త్రీల మీద అతి వ్యామోహముతోటి అతి అధికమైన కామము కలిగి ఉంటాడు ఉండుగాక శాపం. అలాగే తర్వాత తొందరలోనే ఇతడికి మేకపోతు లాంటి ముఖం వస్తుంది కలుగుగాక అన్నాడు. అది తర్వాత చివరిలో జరుగుతుందండి. రుద్రుడు వీరభద్రుడు వచ్చి యజ్ఞమును నష్టపరుస్తాడు. అప్పుడు దక్షుడు తల తీసేయబడుతుంది. తర్వాత మేక తలని పెట్టవలసి వస్తుంది. అంటే అర్థమేమిటి ఇక్కడ, అంత పెద్ద ప్రజాపతికి మనకు మరలా ఏంటంటే మనుష్యుడికి ఏంటండి మేక తల పెట్టడం అంటాం. ఆ మహిషాసుడికి ఏంటి దున్నపోతు తల. ఇట్లా ఇవన్నీ అట్లా ఆడకూడదు, ఆ లాజిక్లోకి వెళ్ళకండి. కానీ ఏమి అర్థం ఏంటంటే ఆ సింబాలిక్ అది ఏమిటంటే తెలియజేస్తుందంటే, నువ్వు ఈ మనుష్య శరీరము దొరికినప్పుడు దేవతా శరీరంలో వాళ్ళెవరు మోక్షమును ప్రయత్నించరండి. మనుష్య శరీరమే దానికి సరైనటువంటి ఒక అనువైనటువంటి శరీరం. మనుష్య శరీరంలో వచ్చి ఈ శరీరము సత్యం అనుకుని ఈ ఇల్లు వాకిలి పిల్లలు ఈ సంసారము డబ్బులు ఆస్తులు పాస్తులు సత్యం అనుకుంటూ జీవిస్తావనుకో, నీకు వచ్చే జన్మ ఏమిటి ఉంటుంది, జంతు జన్మ ఉంటుంది. ఏంటి మనుష్య జన్మలో నువ్వు బుద్ధిస్తే ఉపయోగించుకోలేదుగా. ఉపయోగించుకోకుండా అన్నీ కామ్యకర్మలు తర్వాత భోగకర్మలు ఇట్లాంటి చేస్తూ దురాచారాలు కూడా చేస్తున్నావు. చేస్తాడు కదా ఈ డబ్బుల కోసం పేరు ప్రతిష్టల కోసం. కాబట్టి నీకు వచ్చే జన్మలో నీ కర్మకు తగినట్లుగా జంతు జన్మ వస్తుందని అర్థమండి. అలా చెప్పి ఆ తర్వాత శ్లోకంలో విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరంతిహ ఏ చాముం అనుశర్వావమానినం. ఎందుకంటే ఏవో శాపాలు ఇచ్చాడని చెప్పి వెళ్ళిపోవచ్చుగా, మీరు టకటక కథ చెప్పండి అనుకోకండి. ఒక్కొక్క కథలో ఒక్కొక్క శ్లోకంలో అది శాపమే, అది వరము కూడా. అందుకని ఈ ప్రపంచంలో రిలేటివ్ వరల్డ్ వ్యావహారిక ప్రపంచంలో ఏది శాపం ఏది వరం అని తెలియదు. పరీక్షిత్తుడు ఆరంభంలో చూసాము కదా, పరీక్షిత్తుడికి శాపం కానీ అది వరముగా అయింది, జ్ఞానమునకు మార్గమైంది. కాబట్టి ఇది ఏమిటనేది తెలుసుకోవాలి మనం. తర్వాత ఆ దక్షుడు తిట్టిన తిట్లన్నీ కూడా అండి నిందాస్తుతి అంటారు. నిందిస్తూ పరమేశ్వరుడిని అంత చక్కగా వర్ణించాడు. ఆ శివుడు ఎటువంటి ఎలా వైరాగ్యముతోటి ఎంత జ్ఞాననిష్ఠుడుగా ధ్యాననిష్ఠుడుగా అలా ఉన్నాడని చెప్పి, యోగులకు ఈ రుద్రగణాలు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళండి, వాళ్ళందరూ జీవన్ముక్త ఋషులు. కానీ కథలో మనకట్లా అంటే అర్థం ఏమిటంటే వాళ్ళకి దేహ అభిమానం లేదు. కాబట్టి ఏ దేహమైనా కూడా దేహమే అసలు సత్యము కానప్పుడు రుద్రగణాలు ఈ ప్రేత పిశాచాలు. ప్రేతం అంటే అండి శరీరమే శరీరం లేకుండా ఉండే ఆ జీవునికి పేరు ప్రేతం అంటారండి. శరీరముతో ఉన్న ప్రేతమునకు పేరు మనుషుడండి. కాబట్టి ఈ ప్రేతములంటే దేహ అభిమానము లేని జీవన్ముక్తులందరూ శివుడు చుట్టూ ఆయన శిష్యులుగా ఆయన యొక్క సేవకులుగా ఉంటారు. అంటే అర్థమేమిటి, వాళ్ళందరూ ముక్తులైపోయి ఆ భగవంతుడిలో ఆయన దగ్గర ఆయనతో ఒకటిగా ఉంటారని అర్థం. సో రెండు మంచి విషయాలు, ఒకటి రుద్రగణముల గురించి, ఇంకోటి దక్షుడు చేసినటువంటి నిందంతా కూడా నిందాస్తుతి, నిందిస్తూ స్తుతించటం. ఎందుకంటే ఇప్పుడు తర్వాత బుద్ధి రాబోతున్నది. వెంటనే ఇలా నిందించినాడు కదా, పశ్చాత్తాపడతాడు, మన్నించమని అడుగుతాడు, నన్ను క్షమించమని అడుగుతాడు. కాబట్టి మనుష్యుడకు ఒకటి పశ్చాత్తాపం రావాలి, తను మారాలి అంటే
ఇలాంటివి కొన్ని జరుగుతాయి జీవితంలో. కాబట్టి నిందాస్తుతిగా దీనిని మనం తీసుకోవాలి. ఇక్కడేం చెప్తున్నాడు, సో మూర్ఖతనముతోటి ఈ దక్షుడు అవనికి ఒక అవిద్య ఏంటంటే కర్మ రూపంలో ఒక విద్య బుద్ధి అవిద్యాయాం, అవిద్యలో ఈ అవిద్యని విద్యగా తీసుకుంటూ విద్యని అవిద్యగా భావించేవాడు, అంటే వ్యతిరేకముగా భావించేవాడు, అంటే అనాత్మని ఆత్మగాను ఆత్మని అనాత్మగా భావించేవాడు. ఇతడు కర్మరూపంగా ఉండి అవిద్యని వచ్చి ఇదిదా మనుషుడికి కావలసినది. లోకంలో ఎక్కువ మంది అంతే కదండి. ఎవరికి ఈ జ్ఞానము, తత్వము, ఆత్మ ఇవన్నీ కావాలి? నాకు సుఖముగా ఉంటే చాలు, దానికోసం ఆ దేవుడు నన్ను అనుగ్రహిస్తే చాలు, అందుకని నేను గుడికి వెళ్తాను, అందుకని పూజ చేస్తాను అంటాడే కానీ సత్యమును తెలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించి పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి లోకంలో? చాలా అరుదు కదా. కాబట్టి ఇక్కడ బుద్ధి, సో అవిద్యను జ్ఞానముగా తీసుకున్నాడు. లేకపోతే ఇతడు ఎట్లా శివుడిని అవమానిస్తాడు? శివుడిని అవమానించాలంటే శివుడు అంటే ఎవరు? ఆత్మ. ఈ శివుడు లేనటువంటి ఈ శరీరం శవముగా ఉంటుంది. కాబట్టి ఆ శివుడే అక్కడ నీకు ఏదో రూపంలో కనపడుతున్నాడు అంటే ఆయనను అవమానించాడు కదా. కాబట్టి దక్షుడు ఇంకా ఏమవుతుంది, ఇతనికి అవమానించిన ఈ దక్షుడికి ఇతన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరికీ ఈ జనన మరణ సంసారములో పడి కొట్టుకుపోయేట్లుగా ఈ చక్రంలో తిరుగుతూనే ఉండుగాక అని శాపం అండి ఇది. అంటే ఏమర్థమైంది ఇప్పుడు? అందుకని మీకు వివరించి చెప్తున్నాను. మనము కూడా జీవితంలో ఎంతవరకు కర్మకు ముఖ్యత్వం, భక్తిని ఎట్లా అర్థం చేసుకొని పరిపూర్ణం చేసుకోవాలి, ఆ భక్తి కర్మల మూలముగా నాకు జ్ఞానమునకు అర్హత రావాలి, జ్ఞానమును పొందాలని తెలుసుకోవాలి. లేకపోతే చూడండి, దక్షుడిని అనుసరించే వాళ్ళంటే అర్థం ఏమిటి? మనందరం అంటే లోకంలో సత్సంగము లేదు, శ్రవణము లేదు, తత్వచింతనము లేదు. ఏదో కొంచెం కర్మ చేస్తాం, కొన్ని పుణ్యాలు దానాలు చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తామంటే సరిపోతుందా? జ్ఞానం వద్దా? జ్ఞానం లేకుండా ముక్తి ఎట్లా వస్తుంది? ముక్తి లేకపోతే నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సంసారంలో ఈ దుఃఖాలు ఆగవు, మళ్ళీ పుడుతుంటావు, మళ్ళీ అనుభవిస్తుంటావు. సో ఇలా శపించి తర్వాత సో ఆత్మను ద్వేషించి అనాత్మను ఆశించే వాళ్ళ గురించి చెప్తున్నాడండి. వీళ్ళందరూ శివద్వేషులే అంటారు. ఇక్కడ శివ అనే మాటను ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళు శైవులు, వైష్ణవులని భేదం రాకూడదండి. ఇది వచ్చింది దేశంలో వచ్చి చాలా కొట్లాటలు, గలాటలు, మనస్తాపాలు ఎన్నో సంవత్సరాలు జరిగినాయండి. అప్పుడు ఆ శంకరాచార్యులు వారు భగవంతుడి అవతారం తీసుకొని వచ్చి ఈ భేదములన్నిటిని తొలగించి అద్వైతం అనేదే సత్యము కానీ ఈ భేదములు సత్యము కాదు అని చెప్పి ఆయన ప్రస్థాపనం చేసి వెళ్ళాడు. కానీ ఇప్పుడు కూడా ఆ భేదాలు ఉన్నాయండి. భేదములను సృష్టించుటకు, ఎందుకంటే అజ్ఞానం. మనుషులు ఇలా శాస్త్రమును విని వాళ్ళని మార్చుకోవాలని, మలుచుకోవాలని తయారుగా లేరు. ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో? గిరశ్రుతాయ పుష్పిణ్య మధుగంధేన భూరిణ మధ్నాచోన్మదితాత్మానః సముహ్యంతు హరద్విషః. ఈ వేదంలో చెప్పినటువంటి కర్మకాండ పూర్వభాగంలో వాటిలో అనేకమైనటువంటి ఇవన్నీ కూడా ఒక చక్కటి తీగ చెట్లు లాంటివి. చక్కగా వాటిల్లో పుష్పాలు వస్తాయి, ఆ పుష్పాల నుంచి చక్కటి గంధం వస్తుంది. ఇవన్నీ ఏంటంటే పుష్పాలంటే అది ఈ కర్మ చేస్తే నీకు ఆ ఫలం వస్తుంది. నువ్వు బాగా అందమైన భార్య కావాలనుకో, ఈ పూజ చెయ్యి. నీకు అందమైన మొగుడు కావాలనుకో, ఈ పూజ చెయ్యి.
పిల్లలు పుట్టాలా, పుత్రకామేష్టి యాగం చెయ్యి. ఇతరులు నష్టపోవాలా, ఇతరుల ఇంట్లో ఉన్న డబ్బులన్నీ నీకు రావాలా, దానికి కూడా పూజలు ఉన్నాయంటాడు. ఇతరులను కష్టపెట్టడానికి బ్లాక్ మ్యాజిక్ అంటాడు. ఎన్నెన్నో ఏమేటో చెప్పబడినాయి, అవన్నీ ఉన్నాయి. అవి చేసేవాడు చేసే విధంగా చేస్తే పని చేస్తాయి అవి. కానీ ఇవన్నీ ఏమిటంటే ఆ మనిషిని ఆశ పెట్టి మాయలోకి నెట్టేవి. కానీ ఎందుకు వేదం అట్లా చెప్తుందంటే, నువ్వు ఎట్లాగో అసలు నాస్తికుడి కాకుండా మొదట ఆస్తికుడిగా ఉండి కొంచెం కొంచెం ఇవి చేయంగా ఎప్పుడో ఒక రోజుకి నీకు ఆయాసం వచ్చి తెలుసుకొని నీ యొక్క కొంచెం సత్వగుణం పెరిగి నీలో ఆ భావన వచ్చి ఈశ్వరుడి కృప వలన నీకు గురువు లభించి శాస్త్రం చదువుతావు. అది కూడా చేయకపోతే అసలు దేవుడి మీదే నమ్మకం ఉండదు నీకు. అందుకని చెప్పింది. కానీ ఈ పువ్వుల్లాగా ఉండి చక్కటి వాసననిస్తున్నట్లుగా ఉండి కర్మలు ఏం చేస్తాయి, వీడి మనుషుడికి అవి అట్రాక్షన్ ఎక్కువ. చూడండి, ఇప్పుడు నేను ఇంత విధముగా లోతుగా దీంట్లో ఉన్నటువంటి ఆ తత్వ విషయమును చెప్తున్నాను. తెలీదు ఎంతమందికి మీకు ఇష్టపడుతున్నారో, అర్థమవుతున్నదో, గ్రహిస్తున్నారో. అలాగే అది చెప్పకుండా పాడుకుంటూ వేరే వేరే రాగాల్లో పాటలు పాడుతూ పద్యాలు చెప్తూ కథని చక్కగా వేగంగా చెప్పేసుకుంటూ వెళితే మేబీ జనానికి ఎక్కువ మందికి నచ్చుతాయి. అది సహజం. సరే, వాళ్ళకి నచ్చుతుందని చెప్పి నేను అట్లా చెప్తే ఇంకా అందరు అట్లాగే చెప్తే ఎట్లా? ఎవరో కొంతమందిని ఇలా చెప్పాలి కదా. అదే ఇక్కడ శ్లోకంలో ఉన్నది కదా. ఇక్కడ ఉన్నది నేను చెప్పకుండా కథ మాత్రం చెప్తే కథ మీకు తెలియదేంటి? దక్షుడు యాగము, సతీదేవి తన దేహం వదిలినది అన్నీ తెలుసు మీకు. ఎక్కడెక్కడో ఏదో కొంచెం విన్నారు, అన్నీ తెలుసు. కాబట్టి మనుష్యుడికి మనసులో వీటి మీద ఎంత అట్రాక్షన్, శోభ కలిగిస్తుందట. ఎందుకంటే స్వర్గములు వాటి యొక్క సుఖములు అన్నీ వర్ణించబడినాయి కాబట్టి అవి చాలా అట్రాక్షన్గా ఉంటాయి. అట్లా వాటిచే ఆకర్షించబడినటువంటి మనస్సున్నవాడు ఏం చేస్తాడు? వీడు శివుడి మీద ద్వేషము పెరుగుతుందంటున్నాడు ఇక్కడ అర్థం. శివుడి మీద ద్వేషం పెరగటం అంటే అర్థం ఏంటి? ఆత్మ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఆత్మజ్ఞానం చెప్పకండి, మాకు అర్థం కావట్లేదు. ఏదో వేరే కథ చెప్పి ఒక పాట పాడండి, వినటానికి చక్కగా ఉంటుంది. తర్వాత ప్రసాదాలు పెడితే తీసుకుని వెళ్ళిపోతాం. కానీ చూడండి, వీళ్ళందరూ మనస్సు ఉన్నవాళ్ళు ఏమవుతుంది ఇప్పుడు ఇట్లా ఈ కర్మ వీటిలో వీళ్ళు శివద్వేషులు అవుతారుట. అంటే ఏంటి? ఆత్మ నిత్యం వస్తువేంటో, మంగళకరమైన వస్తువు ఏమిటో వాళ్ళ స్వరూపము లోపల అంతరాత్మగా ఉన్నటువంటి ఆత్మ అంటే ఏంటని తెలుసుకోవాలనే ఆశ రాదు. చెప్పినా రాదు, విన్నాను రాదు, ఏదో రావాలి కోటి జన్మల పుణ్యం మీద. కాబట్టి వీళ్ళ చాలా మోహించబడి ఈ అజ్ఞానంలోనే జీవిస్తారు. అలా చెప్పి తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఇలా శాపం ఇస్తున్నప్పుడు నవ్వారుట, కొంతమంది ఆమోదం తెలిపారట. మంచిది చక్కటి పని చేస్తున్నావన్నారట. ఎవరిని? దక్షుడిని. ఇప్పుడు వాళ్ళకి కూడా శాపం ఇవ్వబోతున్నాడు నందీశ్వరుడు. జాగ్రత్తగా వినండి. సర్వభక్షాద్విజావృత్తై ధృత విద్యా తపోవ్రతా విత్తదేహేంద్రియా రామా యాచకా విచరంత్విహ. చూడండి, ఇది సత్యమే, లోకంలో కనపడుతుంది. ఈ శివద్వేషులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, మరలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఆత్మని ద్వేషించేవాళ్ళు అంటే ఆత్మజ్ఞానమును ఉత్సాహపరచకుండా, తెలియచేయకుండా ప్రజలకు వేదం చదువుకున్న వాళ్ళే కదా బ్రాహ్మణులు. ఇప్పుడు ఇక్కడ దక్షుడికి చుట్టూ కూర్చుని బ్రాహ్మణులు అంటే ఋషులు వీళ్ళందరండి. చాలామంది ఎవరెవరో ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ శివద్వేషులే. లేకపోతే ఎందుకు ఆమోదిస్తారు? ఈరోజు కూడా వేదము చదివినా కూడా, బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా
వీళ్ళేంటిట ఎట్లా ఉంటారు, ఎలా ఉండబోతారు అంటే శపిస్తున్నాడు చూడండి. ఏమిటి? వీళ్ళు అన్నింటినీ తింటూ, అంటే వీళ్ళు నియమనిష్టలు వచ్చే కాలాల్లో పాటించరని అప్పుడే శాపం ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు అంతే కదండి. బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా గుణములో శూద్రుడుగా జీవిస్తున్నాడు. అంతే కదా. ఇతర దేశాలకు వెళ్ళిపోయాడంటే అక్కడ ఏంటంటో అలవాట్లు అవన్నీ చేసుకుంటాడే కానీ తన యొక్క అనుష్ఠానము, తాను చేయవలసిన పనిని మర్చిపోతాడు. సో తినకూడనివన్నీ తింటూ ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసినటువంటి ఈ విద్య ఉన్నదే, వేద విద్యని, వేదములు బాగా చదువుతారు, తెలుసుకున్నారు. వాటన్నిటిని ఏం చేస్తారట? శరీరమును పోషించుటకు మాత్రమే ఉపయోగిస్తారండి. చూడండి, ఇప్పుడు లోకంలో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణుని ఏదో తప్పుగా చెప్తున్నాను అనుకోవద్దు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానమునకు ప్రయత్నించువాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానమును ఇతరులకు చెప్పి తెలియజేసేవాడు బ్రాహ్మణుడు. చూడండి, మరి అప్పుడు నువ్వు అలా కాకుండా ఈ మంత్రాలు చూడండి, ఎక్కువ మంది వేదము అధ్యయనం చేసిన వాళ్ళందరూ కూడా తర్వాత ఏమిటి? పూజారులుగా ఉంటారు. సరే, పూజారులుగా ఉంటున్నా కూడా వేద అంతమును నువ్వు చదవకూడదు? వేద అంతమును చదవరండి వాళ్ళు. ఈ తెలిసిన కొంచెం చదువుకున్న వేదముతోటే గర్వపడుతుంటారు, లేక దానిని శరీర పోషణకు మాత్రమే వినియోగిస్తూ, తర్వాత వాళ్ళకి తపస్సు ఉన్నది, వాళ్ళకి అనుష్ఠానం ఉంది, తపస్సు వ్రతములన్నీ చేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే అవన్నిటితోటి మరలా ఆర్థికమైనటువంటి నాకు లాభం రావాలని కామ్యముతోటి ఒక ఆశ పెట్టుకొని కోరికలతోటి అవి చేస్తారు, తపస్సు కానీ వాళ్ళ వ్రతనిష్టలు కానీ. తర్వాత ఇంకేముంది మరి? ధనము కోసము, సుఖముల కోసము, శరీరము విద్యను కూడా శరీర పోషణ కోసం మాత్రమే. మరి అంతే కదా. చూడండి, అసలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్రాహ్మణులు ఇట్లా ఇళ్ళకిళ్ళకు వెళ్ళి పూజలు చేయించటం ఇవన్నీ కూడా అది ఒక కాలంలో పద్ధతి కాదు. ఏమిటంటే మనము వెళ్ళి వాళ్ళ దగ్గర గురుభావముతోటి అడిగి తెలుసుకొని చేయాలి. అందుకని ఇప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణులు ఈ పురోహితమునకు వెళ్ళరు. ఎందుకంటే పురోహితమునకు వెళ్ళామంటే ఇతరుల మీద ఆధారపడి వాళ్ళిచ్చే దక్షిణ కోసం ఎదురు చూస్తూ 2 చోట్ల కాదు, 4 చోట్ల కాదు, 10 చోట్ల వెళ్ళాలనే ఆశతోటి ఆయన కూడా 2-3 సెల్ ఫోన్లు పెట్టుకొని మోటార్ సైకిల్, స్కూటర్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటాడు సంపాదించడం కోసం. ఇది బ్రాహ్మణుడు చేసే పని కాదండి యాక్చువల్గా. కానీ ఇది నచ్చదు వినేవాళ్ళకి, నేనేదో తప్పు చెప్తున్నానని. లోకం ఇప్పుడు అట్లా ఉన్నది, అట్లా పోతున్నది. ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇక్కడ నందీశ్వరుడు ఆ రోజునే అప్పుడే చెప్పినాడని చెప్పి తెలియపరుస్తూ లోకంలో కాలంలో ఇట్లా వస్తాయి, బ్రాహ్మణులు కూడా ఇట్లా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని వ్యాసుల వారు భాగవతంలో వివరించారు. ఈ శ్లోకమును విడదీసి చూసి చెప్పకపోతే అప్పుడు భాగవతం ఎందుకండి? భాగవతం పుణ్యం కోసం కాదు, చక్కగా బాగా తెలుసుకోండి. భాగవతము భక్తి కోసం, భక్తి జ్ఞానము కోసము, జ్ఞానము ముక్తి కోసము. దానివలన నీకు మాత్రమే ప్రయోజనం అనుకోకు. నువ్వు ఇట్లా ముక్తి కోసము ప్రయత్నించే మనుషుడిగా జీవిస్తే నీ చుట్టూ ఉండే అనేక మందికి, అనేక ప్రాణులకు కూడా చక్కగా వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు వీడికి ధనము మీద, దేహము మీదే, తర్వాత ఇంద్రియ భోగముల మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉండి వాటిని అనుభవిస్తూ ఏం చేస్తాడుట? యాచన చేస్తుంటాడుట. బ్రాహ్మణుడు యాచక వృత్తి అండి ఇది. ఆ రోజుల్లో యాక్చువల్గా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని ఉండేవాళ్ళు.
కాబట్టి వీళ్ళుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు ఎంతవరకు ఇస్తే అని చెప్పి అంత వేద పారాయణం చేయుటకు వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా ఒక సందర్భం మనకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఇస్తే దక్షిణ ఇస్తే తీసుకుండేవాళ్ళు. ఇంత ఇవ్వమని ముందుగా అడగటము కానీ, ఈ పూజకి ఇంతని ఆ పూజకి ఇంతని అడగటాలు ఇవన్నీ లేవండి. కలియుగంలో అంటే బ్రాహ్మణుడు కూడా అప్పుడు అతి ఆశతోటి అతను కూడా బంగారు గొలుసులు వేసుకోవాలి, పులిగోళ్ళ గొలుసు వేసుకోవాలి, చేతికి కడియాలు పెట్టుకోవాలి, చెవులకు పెద్ద పెద్ద అవేంటి ధరించుకోవాలని చెప్పి, ఓకే, కుండలాలు అవి బంగారం, ఇవన్నీ మరి అప్పుడు ఆశకి ఇవన్నీ కావాలంటే అప్పుడు మరి పరిగెత్తాలి కదా. సింపుల్గా పైన ఒక ఉత్తరీయం కింద ఒక ఉత్తరీయం కట్టుకొని కూర్చుంటే గుండు చేసుకొని వీడికి నూనె ఖర్చు కూడా లేదు, 10 డ్రెస్సులు కొని పెట్టుకుండే పని కూడా లేదు. నారాయణ. కాబట్టి బ్రాహ్మణులు ఇట్లా యాచిస్తుంటారు, వీళ్ళకి ఎంత ఇచ్చినా తృప్తి పడదు. బ్రాహ్మణుడి యొక్క మరొక గుణం ఏమిటంటే అండి, తృప్తి పడేవాడు, ఉన్నదానితోటి తృప్తి పడేవాడు, భగవత్ అర్పణంతో భావంతో జీవించేవాడు. ఇట్లాగే ఈ బ్రాహ్మణులు కూడా ఎవరైతే ఈ దక్షుడిని ఆమోదించారో, అంటే కర్మకాండని మాత్రమే ఆమోదిస్తారు, ఆత్మని నిర్లక్ష్యం చేస్తారో, వీళ్ళందరూ ఈ సంసారంలో ఇలాగే యాచన చేసుకుంటూ భిక్ష అడుక్కుంటూ జీవించాలంట అని శాపం ఇచ్చాడండి. ఆ తర్వాత ఇంత చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న బ్రాహ్మణవేత్తలకి వేదవేత్తలకి కోపం రాదా ఏంటి? ఎవరున్నారు అక్కడ? భృగు మహర్షి ఈ యజ్ఞమును అక్కడ చేయుటకు ముఖ్యమైన బ్రాహ్మణుడుగా ఉన్నాడు అక్కడ అండి. ఆ యజ్ఞమునకు ఇదిగా ముఖ్యమైన పురోహితుడిగా. కాబట్టి భృగు ఏం చేశాడు? ఆయన సామాన్యుడా ఏంటి? ఈ భృగు మహర్షి ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన గోత్రం భార్గవులు, ఆయన తర్వాత చేసినటువంటి ఒక పెద్ద ప్లేస్ భృగు కచ్చం అని ఇప్పుడు కూడా గుజరాత్లో నర్మదా నది పక్క తీరంలో ఉందిటండి అని చెప్తారు. అక్కడికి వెళితే ఐహితికం. ఏం భృగు మహర్షి శాపం ఇస్తున్నాడు? తస్యైవం దదత శాపం శ్రుత్వా ద్విజకులాయ వై భృగు ప్రత్యసృజశ్చాపం బ్రహ్మదండం దురత్యయం. బ్రహ్మదండం అంటే బ్రహ్మవేత్తలు, వేదవేత్తలు, బ్రాహ్మణులు కనుక శాపం ఇచ్చారంటే దానికి మరలా తిరుగులేదండి. పరీక్షిత్కి అట్లానే కదా ఆ శమీక ఋషి యొక్క కుమారుడు శాపం ఇచ్చాడు. అలాగా భృగు మహర్షి శాపం ఏమి ఇచ్చారు? శాపం ఎవరైతే భవవ్రతధరాయే చయే చతాన్ సమనువ్రతాః పాఖండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. ఈ భవ శివుడిని ఎవరైతే ఈ రుద్రుడి పేరుతోటి పాశుపత దేవపూజ అనే పేరుతోటి ఈ ఎముకలను ధరించటం, నల్ల వస్త్రాలు వేసుకోవటం, ఎర్రని వస్త్రాలు వేసుకోవటం, ఇట్లాంటి వ్రతాలన్నీ చేపడుతూ తర్వాత అలా శ్మశానంలో నివసిస్తూ శవాల చుట్టూ తిరుగుతూ ఇలా ఉండేటువంటి ఆ శివుడిని ఎవరైతే అనుసరిస్తారో ఆ పాశుపతుడిని, వాళ్ళందరూ సశాస్త్రమైనటువంటి వేదమునకు విరోధం చేసిన వాళ్ళైతారు, విరోధులైతారు. వేదమును నిందించే అధర్మీయులు అవుదురుగాక. దీంట్లో కూడా కొంచెం సూక్ష్మం ఉందండి. శివుడు పాఖండు ఇల్లే, శివుడు మంగళస్వరూపుడు. కానీ ఏమిటో లోకంలో చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఆ దాంట్లోంచి వచ్చిన అనేక విభజనల మూలముగా ఈ అఘోరులని,
తర్వాత పాఖండ పైశాచికమైన మతాలు వచ్చినాయి చూసారా. సారాయి తాగటాలు, మాంసాలు తింటాలు, దాన్నన్నిటినీ వాళ్ళు సాధనగా పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకి అదెంత తపస్సులే, ఏవేవో శక్తులు వస్తాయి, క్షుద్ర దేవతలని ఆరాధిస్తుంటారు. కానీ బయటికి చెప్పడానికి మాత్రం ఈ శివుడి యొక్క అనుయాయులు మేము భంభం భోలా బాబా అంటుంటారు. కానీ వీళ్ళందరూ ఆత్మను, ఆ వైదిక వేదములో చెప్పబడినటువంటి వేద ధర్మములను దేనిని కూడా వీళ్ళు ఆదరించరు. అందుకనే ఇలా పుట్టినటువంటి పాఖండ మతాలన్నీ ఇంక్లూడింగ్ జైనిజం అండ్ బుద్ధిజం అన్నీ కూడా వేదమునకు వేద బాహ్య మతాలు అయిపోయినాయి. వాటన్నిటి వలన ఎంత నష్టము జరుగుతున్నదో, వాటిల్లో ఉన్న వాళ్ళు ఎంత తప్పు మార్గంలోకి వెళ్ళారో అవన్నీ మనకు చరిత్రలో తెలుస్తుంటాయి. కాబట్టి చూడండి, ఆ రోజుల్లో అట్లాంటి శాపం ఇచ్చాడు ఆయన భృగు మహర్షి. అందుకని ఒక చక్కటి గురువు శివుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయనని దక్షిణామూర్తిగా అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు, ఇట్లా అట్లా అన్నాడు, ఆయన కపాలాలన్నీ మెడలో వేసుకున్నాడు ఇట్లా అని చెప్పి వాటిని ఏదో వాళ్ళుగా భావించి అఘోరమైనటువంటి శాస్త్రములు వాళ్ళు నిర్మించి క్షుద్రమైనటువంటి ఆశల కోసం, సిద్ధుల కోసం, ఇలాంటి వాటి కోసం చేశారు చూడండి ఆ తపస్సులన్నీ. వీళ్ళకి ఏమిటంటే దైవం సురా ఆసవం. వీళ్ళకి శుభ్రం ఉండదండి, స్నానాలు చేయరు, ఆ జడలు అట్లా పెంచుకుంటుంటారు, వాటిని ఏమి ఉండదు, అన్ని మట్టిగా ఉంటాయి, ఇలా ఉంటాయి, చూస్తుంటాం కదా. మరి అది ఎంతవరకు తప్పు ఏంటనే లేదు ఇక్కడ భాగవతంలో చెప్పండి. నష్ట శౌచామూఢధియ జటాభస్మాస్తిధారిణ విశంతో శివదీక్షాయాం యత్ర దైవం సురాసవం. ఇవన్నీ చెప్తారు. శివుడి భక్తులు అంటారు, శంకరుడు భగవాన్ అంటారు, శంకరుడు నుంచి వచ్చిన ఇవే అంటారు, ఈ శ్మశానం అంటారు, వీళ్ళు ఎముకలు వేసుకుంటా ఉంటారు, మెడలో గుడ్డలు కట్టుకోమంటారు, జుట్లు పెంచుకుంటారు, స్నానాలు చేయరు, ఏమి చేయరు, బూడిదలంతా పూసుకుంటారు. కానీ వాళ్ళకి దైవం ఏంటంటే గంజాయి తాగటం, సారాయి తాగటం. ఇక్కడ చెప్పారండి సుర ఆసవం. వీళ్ళకి దైవం ఏంటంటే ఈ మాంసాలు తింటాలు, సారాయిలు తాగటాలు, గంజాయిలు. మరి ఇవన్నీ ఎట్లా వీడిని ముక్తుడిని చేస్తాయి తెలియలేదు. అందుకని శాపం ఇచ్చారు. సరే, ఇట్లా ఒకళ్ళకి శాపాలు ఇచ్చుకుంటుంటే ఆ తర్వాత ఆ చోట నుంచి శివ భగవానుడు శాపాలు ఇచ్చుకుంటారు, మెదలకుండా లేచి తన యొక్క గణములతోటి తిరిగి కైలాసమునకు వెళ్ళిపోయాడు. ఈ పరస్పర శాపములతోటి మనస్సు కొంచెం వికలమైనట్లు అవ్వలేదు. అక్కడి నుంచి లేచి భగవంతుడు పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఆయనతో పాటుగా అందరూ కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ యజ్ఞమును ముగించేసి ఈ గంగానదీ తీరములో త్రివేణి సంగములో అవభృత స్నానమును చేశారు. ఇక్కడ ఈ ఋషులు వీళ్ళందరూ. దీనితోటి దక్ష ప్రజాపతి యొక్క కథ మొదటి భాగమును మనం ఈరోజు ముగించాము. వచ్చే సత్సంగంలో ఆ తర్వాత ఏమైనది అనేది చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వ
सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम तत्सत्।